ప్రత్యేకించి మన్నాను గురించి మీకు ఈరోజు తెలియజేయాలని. ఈ సందర్భం అంతా నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 16వ అధ్యాయంలో నుంచి మనం చూసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా మరి అప్పటికి వాళ్ళు ప్రయాణం చేసి సుమారుగా 45 రోజులు గడుస్తుంది. ఐగుప్తు నుంచి బయటపడి 45 రోజులు గడుస్తుంది. ఎందుకు ఈ సమయాన్ని ప్రాముఖ్యంగా చూస్తాము అంటే, ఈ 45 రోజుల్లో ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చుకున్న తిండి సామాగ్రి అయిపోయినాయి. తినడానికి తెచ్చుకున్నవి, తాగడానికి తెచ్చుకున్నవి, మొత్తానికి ఏదేమైనా మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అప్పటికి కొన్ని రోజుల నుంచి ఒక పూటతోనో మొత్తానికి ఏదో ఒక రకంగా దాటేసుకుంటూ వస్తూ ఉన్నారు. చివరికి అందరి దగ్గర అన్నీ నిండుకున్నాయి. ఇప్పుడు తినడానికి ఏమీ లేవు, తాగడానికి ఏమీ లేవు, అసలు పక్కన వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేవు. పోనీ ఒకళ్ళ దగ్గర ఉంది, ఇంకొకళ్ళ దగ్గర సర్దుకుందామన్నా. ఈ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు వీళ్ళు. ఈ సంక్షోభంలో ఉన్నప్పుడు సహజంగా ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు బయటపడుతుందంటే, అయితే అన్నీ ఉన్నప్పుడు, లేకపోతే ఏమీ లేనప్పుడు. అంతే కదా. మనల్ని పక్కన వాళ్ళు ఎలా పట్టించుకుంటారు, మనల్ని ఎంతగా గౌరవిస్తున్నారు అన్నదాన్ని రెండు సందర్భాలు. మీకు అన్నీ ఉన్నప్పుడు గౌరవించిన వాళ్ళకంటే మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళే మీకు ఆప్తులు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు కదా. అయితే వాళ్ళని తక్కువ చేసి చూడమనో లేకపోతే వాళ్ళ మాటలనమనో నేను అనట్లేదు. మీరు నష్టంలో ఉన్నప్పుడు, మీరు కష్టంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, లాస్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో అడుగుతారు అని అనుకున్నప్పుడు కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు చూసారా, వాడు మంచి మనిషి. అలాంటి వారిని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో మీరు ప్రయాణం చేయండి. సంక్షోభపు సందర్భంలో మనల్ని పట్టించుకున్న వాడే మనిషి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, తినటానికి అన్నీ ఉన్నప్పుడు, లోటు లేనప్పుడు మనతో పాటు ఏ సందర్భంలోనే ఎక్కడికైనా వచ్చి జాలీగా కలపడానికి, నవ్వడానికి, లేకపోతే ఇంకోటిగా చేయడానికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు. ఈ సంక్షోభ సందర్భంలో ఒక వ్యక్తి తన్ను తాను మలచుకోవడం, కట్టుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గరకు ఒక సంక్షోభం వచ్చింది, ఒక కష్టం వచ్చింది. వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు లేరు. కమ్యూనిటీ మొత్తానికి వచ్చింది, ఒకళ్ళకి రావడం కాదే. ఇది ఒక విచిత్రం. ఇప్పుడు ఉన్నట్లుండి దేశంలో అందరి దగ్గర ఉన్నట్టుండి ఒక మారే తిండి గింజలు అయిపోయినాయి. ఇలాంటి సందర్భం మనం ఎప్పుడూ చూడం కదా. మీరు ఎప్పుడైనా చూసారా? మీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, అందరిళ్ళు కొట్టుకుపోయినప్పుడు ఇట్లాంటి సంక్షోభాలు మనం చూస్తాం. ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు ఒక వ్యక్తి తనను తాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాటలు వస్తూ ఉన్నాయి, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్న దాన్ని బట్టే ఆ వ్యక్తి యొక్క స్థిరమైన విషము లేదా మనస్తత్వం బయటపడుతుంది. ఇప్పుడు అన్నారు కదా ఇశ్రాయేలీయులందరూ, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికి తీసుకొచ్చావా? చూడండి, సంక్షోభం వచ్చింది కదా. ఇప్పుడు ఈ సంక్షోభంలో ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఏమనాలి చెప్పండి? దేవుడు నిన్ను పిలిచి, దేవుడు నీకు పలానాది ఇస్తానని చెప్పి, నీకు ఒక భూభాగాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన తీసుకొచ్చిన దేవుడు చంపేస్తాడా? అరే, దేవుడు నడిపిస్తున్నాడు కదా, దేవుడు మనల్ని అందుకే ఇక్కడ తీసుకురాలేదు కదా అని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడటం ఉంది చూసారా, అది ఆత్మీయ మానసిక బలహీనత అంటానే. ఒక వ్యక్తి అన్నీ బాగున్నప్పుడు నవ్వుతా మాట్లాడి, ఏమీ లేనప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, నాకు దగ్గర ఏమీ లేవు కదా అందుకు నేను మాట్లాడుతున్నానంటే ఆ వ్యక్తి సరైన పద్ధతిలో లేడు అంటాను, ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఈరోజు నేను మీకు తెలియజేసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కసారి మీ దగ్గర అన్నీ ఉంచి మిమ్మల్ని పరీక్షించినప్పుడు, ఏమీ లేకుండా కూడా దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షించడు? 2 విధాలుగా పరీక్షిస్తాడు కదా. ఉదాహరణకి యోబు దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని సందర్భాలలో అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఏమీ లేవు, పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, గొడ్డు గోదాములు పోయినాయి, కట్టుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ స్నేహితులు మాత్రము ఆదరించవలసిన సందర్భంలో సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు. ఒక మనిషి యొక్క మనస్తత్వము, ఒక మనిషి యొక్క మెంటాలిటీ, స్థిరత్వము, ఒక మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉండగలడు ఎప్పుడు తెలుస్తుందంటే సంక్షోభంలోనే తెలుస్తుంది. ఏదైనా సంక్షోభ సమయంలో మూల కూర్చుని ఏడవడం కాకుండా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని ప్లాన్ చేస్తాడు చూశారు,
అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. చూడండి, మనుషులుగా అప్పుడప్పుడు నాకు అది లేదు ఇది లేదు అనుకోవడంలో తప్పు లేదు. మనకు వచ్చిన దాన్ని బట్టి మనం బాధపడటంలో కూడా తప్పు ఉందని నేను అంటలా. కానీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎప్పుడూ బ్రతుకుతూ ఉండినట్లయితే దేవుడు దాన్ని అర్హంగా చూసేవాడు కాదు, లేదు దాన్ని సపోర్ట్ చేసేవాడు కాదు. సంక్షోభంలోనే కదా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది. సంక్షోభంలోనే కదా నీకు నియమించిన నాయకత్వం దగ్గరికి వెళ్ళి, ఏమండి మోషే గారు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, ఏం చేయమంటారు? తినటానికి లేదు, ఉండటానికి లేదు, మన అందరి దగ్గర లేదు కదా, మనం ఏం చేద్దాం? అందరం కలిసి అక్కడ చదునైన భూభాగం చూసి పండించుకుందామా? మీకు ఈ ప్రాంతం తెలుసు కదా, ఈ ప్రాంతం మీరు తిరిగి వచ్చారు కదా, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని సలహా అడగడానికి బదులు నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని అడుగుతారా? మీ దగ్గర లేనప్పుడు వాళ్ళ వల్లే నాకు పోయింది, మోషే వల్లే పోయింది, అహరోను వల్లే పోయింది, నువ్వు తీసుకురావడం వల్లే పోయిందని సాకులు వెతుక్కోవడం కంటే దాన్ని ఎదుర్కొనే వ్యక్తిత్వాన్ని మనందరం పెంపొందించుకోవడం ప్రాముఖ్యం. మన్నా పొందుకోవడానికి ముందు ఎలా ఉన్నారో మన్నా పొందుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నారు మనుషులు. వాళ్ళ మనస్తత్వం పెద్దగా మారిందేమీ లేదు. అసలు మన్నా అంటే ఏంటి? ఎంతమంది తెలుసు మన్నా అంటే ఏంటో? మన్నా అన్న పదానికి అసలు అర్థం ఏంటంటే, అసలు ఇదేంటి, వాట్ ఈజ్ ఇట్ అనేది అర్థం దానికి. నిజానికి అది భోజన పదార్థం కాదు మన్నా అనేది. మన్నా అనేది ఏంటంటే ఎక్స్ప్రెషన్. అసలు మన్నా పైనుంచి కింద పడిందట, వాళ్ళందరూ అడగడం ప్రారంభించారు, ఇదేంటి? అదే మన్నా. హెబ్రీ భాషలో మన్నా అంటే ఇదేంటి అని అర్థం, అంతేగాని తినే భోజనం కాదు. ఇంతకీ ఇదేంటి అని వాడిని అడిగిన దాని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అది చూడడానికి ఎలా ఉంది? 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఈ భాగం ఉంటుంది. అది చూడడానికి తెలుపు రంగులో ఉందట, కొత్తిమీర గింజలంత సైజులో ఉందట. ఆవాలు ఆ సైజు అనుకోండి, ఆ సైజులో తెల్లగా ఉంది చూడటానికి. రెండోది ఎలా ఉందంటే డెలియం అంటే ఏంటంటే ఒక చెట్టు బెరడు నుంచి వచ్చే గమ్ము లాంటిది. ఆఫ్రికా ఖండాల్లో అక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అది ఏ రంగులో ఉంటుందంటే, మీకు సింపుల్గా చెప్తా, మనం తినే మటన్ ఉంది చూసారా, ఆ ఎరుపు రంగులో ఉంటుంది. ఓకే, ఆ ఎరుపు రంగులో ఉన్న మటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. డెలియం రంగు అనమాట, అది రెజిన్ బంక. చూడటానికి తెల్లగా ఉంది, అక్కడక్కడనేమో మరలా మటన్ రంగులో కూడా ఉంది, కానీ మొత్తం పోగేసుకునేటప్పుడు మాత్రం తెల్లటి గింజలాగా ఉందట. ఆ తర్వాత దాన్ని ఎలా వండుకోవచ్చు అంటే, అయితే తాజా నూనెతో ఎవరో వేపినట్లుగా ఉంది, లేదు వాడు తీసుకెళ్ళి ఉడకేసుకున్నా కానీ గింజల్లాగా ఉంది, అంటే అన్నంలాగా ఉందనుకోండి, తెల్లటి అన్నంలాగా. అయితే అవి లక్షణాలు. ఆ లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఉడకబెట్టుకోవచ్చు, కాల్చుకోవచ్చు, ఎట్లాగానే కావాలి, మీరు ఎలాగానే తినండి. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఇవ్వబడింది? ఉదయం సూర్యుడు పూర్తిగా పైకి వచ్చే లోపల దాన్ని పట్టుకోమన్నాడు, ఏరుకోమన్నాడు. ఎందుకు ఏరుకోమన్నాడు అంటే, సూర్యుడు పైకి వచ్చిన తర్వాత మంచులాగా అది కరిగిపోతుందట. అందుకనే సూర్యుడు కొంచెం పైకి వచ్చేలోపు, ఎండ వేడి పెరిగేలోపు అక్కడ అది కరిగిపోకుండా దాన్ని కూర్చుకోమన్నాడు. ఎందుకు కూర్చుకోమన్నాడు అంటే, అది కరిగిపోకుండా ఉండడానికి. అయితే 6వ రోజు మాత్రం ఎక్కువ కూర్చుకోమన్నాడు. ఒక 6వ రోజు మాత్రమే 2 అంతలు కూర్చుకోమన్నాడు. ఎందుకంటే 7వ రోజు సబ్బాతు విశ్రాంతి దినం కాబట్టి, దేవుని సన్నిధిలో గడిపే రోజు కాబట్టి, మీరు 6వ రోజే 2 పాళ్ళు కూర్చుకోమన్నాడు. మిగతా ఏ రోజున 2 పాళ్ళు కూర్చుకున్నది పాడైపోద్ది. ఇంతకీ క్యారెక్టరిస్టిక్స్లో ఏంటంటే, అసలు వాట్ ఈజ్ మన్నా? మన్నా ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ బ్రెడ్ కేమ్ ఫ్రమ్ హెవెన్. దేవుడు దాన్ని పైనుంచి కురిపించాడు. ఆ తర్వాత మన్నా ఏంటంటే, ఇట్స్ ఎ గాడ్స్ ప్రొవిజన్ ఇన్ ద విల్డర్నెస్. విల్డర్నెస్ అంటే మనము అడవులు అనుకుంటాం, కానీ అది ఎడారి. చుట్టూ మొత్తం ఏం మొక్కలే ఉండవు, పెద్దగా మొక్కలే ఉండవు, అంతా పర్ర, రాయి, కొండల ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుడు ఏమీ లేని ప్రదేశంలో ఆయన సృష్టించగలడు, ఇవ్వగలడు అన్న దానిని రుజువు చేస్తూ ఆయన ఇచ్చాడు దాన్ని. ఆ తర్వాత ఇందాక చెప్పే కదా, దాని అర్థం ఏంటి? ద నేమ్ మీన్ వాట్ ఈజ్ ఇట్, అసలు ఇదేంటి? ముందుకు వెళ్ళిన తర్వాత మన్నాను గురించి, అసలు మన్నాను పోలికగా చూసి కొన్ని విషయాలు చెప్తాను, ఆ తర్వాత చూద్దురు కానీ దాన్ని అట్లాగూ. ఇకపోతే అది ఎక్కడ జరిగింది చెప్పాం కదా ఇందాక, 45 రోజుల తర్వాత జరిగింది. సినాయి పర్వతము అంటే ఏమనుకున్నాము? అర్థం ఏంటి? ద డిజర్ట్ ఆఫ్ సిన్, పాపపు ప్రాంతం, లేదా ఆ అర్థం వచ్చేటట్లుగా ద సీనాయి పెనిన్సులా అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాం మనం, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది.
ఆ తర్వాత దేవుడు రోజు గ్యాదర్ చేసుకోమన్నాడు. ఆ తర్వాత ఓమెరు అనేది సుమారుగా ఎంత పాత్ర లాంటిది అనుకోండి. సో ఆ ఓమెరు అంతా దాన్ని పోగేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఓవర్ నైట్ ఎవరు దాన్ని దాచుకోకూడదు. ఈ విధంగా ఆయన చెప్పడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటి? 2 విషయాలను నేను మీకు చెప్పాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ద ట్రస్ట్ ఇన్ డివైన్ ప్రావిడెన్స్. దేవుడు ఇచ్చే ఏదైతే ఉందో దైవానుగ్రహాన్ని విశ్వసించడం. దేవుడు ఇచ్చేదాన్ని ఈ రోజు నాకు ఖచ్చితంగా, ఈ నెలకే ఖచ్చితంగా, ఈ సంవత్సరానికి ఖచ్చితంగా దేవుడు నాకు బ్రతకడానికి ఇస్తాడు, నమ్మాలి. రోజు వారి సేకరణ చేసుకోమన్నాడు. ఏ రోజు ఆ రోజు కూర్చుకోమన్నాడు కదా. ఎందుకంటే ఆయన మీద ఆధారపడటం నేర్పుతున్నాడు. ఆయన ఏ రోజు ఆ రోజు కూర్చుకోమన్నప్పుడు దేవుడు ఏం నేర్పుతున్నాడు? ఆయన మీద ఆధారపడటం నేర్పుతున్నాడు. అలాగే రెండోది ఏంటంటే రేపటిని గూర్చి దేవుడి మీద ఆధారపడటం కూడా నేర్పుతున్నాడు. చివరి రోజున 6వ రోజున 2 మార్లు కూర్చుకోమన్నప్పుడు ఆయన సన్నిధికి రమ్మని చెప్తూ ఉన్నాడు. దట్స్ ఎ డివైన్ ప్రావిడెన్స్. దట్స్ ఎ దేవుడు దాన్ని నియామకంగా ఇచ్చాడు అంతే. ఆ తర్వాత ఈక్వాలిటీ. దేవుడు సోషలిస్ట్ అంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రభువారు బతికినప్పుడు కూడా ఈక్వాలిటీని పాటించాడు. ఆయన ఏమని అన్నాడు? ఎక్కువ కూర్చుకున్నవానికి ఎక్కువ కాదబ్బాయి, తక్కువ కూర్చుకున్నవానికి తక్కువ కాదు. ఈక్వాలిటీ, సమానత్వం. దేవుడు అందరినీ ఏకరీతిగా చూస్తాడు అంటానికి ఇది ఉదాహరణ. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉంది. ఏంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ? మొట్టమొదటిది, బహుశా మీరు దీన్ని పెద్దగా పట్టించుకోపోయి ఉండొచ్చు, ఉదయాన్నే లెగాలి. ఇప్పుడు ఇదంతా కూర్చుకోవాలంటే ఏం చేయాలి? నేను మధ్యాహ్నం లేస్తా, 11ంటికి లేస్తా, 12ంటికి లేస్తా అంటే అది ఏమైంది? అక్కడికి వెళ్ళేపాటికి పెద్ద గిన్నెసుకుని వెళ్ళామనుకో, అక్కడ ఉంటుంది, అది కరిగిపోయి ఉంటుంది, అంతే కదా. దేవుడు ఒక క్రమశిక్షణ వాళ్ళకి నేర్పుతున్నాడు. ఎంతకాలం నీ దగ్గర ఉంది, ఏది పడితే తిన్నావు, ఎప్పుడు పడితే అప్పుడు లేచావు, కుదరదేక. ఉదయాన్నే లెగాలి. ఆ తర్వాత రెండోది ఏంటంట, ఆధ్యాత్మికత మీద దృష్టి పెట్టాలి. 7వ రోజు నువ్వు నా సన్నిధిలో గడపాలి. ఆ తర్వాత దేవుడి యొక్క ఆజ్ఞను పాటించడం. ఈ 3 స్పిరిచువల్ డిసిప్లిన్స్ దేవుడు నేర్పుతున్నాడు. మొదటిది ఉదయాన్నే లేయడం, అంటే ఆయన సన్నిధి, ఆయన కురిపించే మన్నా కోసం. ఉదాహరణకి ఆలోచన చేయండి, ఈ సమయం నుంచి ఈ సమయం వరకే మన్నా ఉంటుంది. ఇప్పుడు అందరూ పాత్రలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు పైనుంచి కురిసే మన్నా గురించి. దేవుడు చెప్పే మాట కోసం, దేవుడిచ్చే దీవెన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రెండవది, వాళ్ళు రేపటి రోజున సబ్బాత్ అనుకోండి, ఈ రోజున రెండు గిన్నెలు కావాలి. ఇప్పుడు అందరూ లేచి నుంచి వాళ్ళు వరుసలో, అది ఎప్పుడు పడింది, ఎప్పుడు పట్టుకుందామని. ఒక క్రమశిక్షణ దేవుడు ఇచ్చినా కానీ దాన్ని కూర్చుకోవడంలో ఒక క్రమశిక్షణ. ఏమంటే దేవుడు మీకు అన్నీ ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. కానీ దాన్ని కూర్చుకోవడంలో, దాన్ని పోగేసుకోవడంలో చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము ఎంత ప్రార్థన చేసినా, ఎంత కష్టపడినా ఎదగట్లేదేంటండి, రావట్లేదేంటండి, సంపాదించట్లేదేంటండి, మిగలట్లేదేంటండి అని. దేవుడు దీవెన ఉన్నా కానీ అది కష్టపడితేనే దగ్గరకు వచ్చేది. గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను దీవించాడు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండి సాయంత్రం పూట ఎవరన్నా భోజనం పెట్టమంటే వస్తుందా? రాదు. దేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? నేను నీ కష్టార్జితమును దీవిస్తాను, అంతేగా నువ్వు కూర్చుంటే నీకు ఇస్తారని ఎప్పుడని చెప్పాడా? యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హార్డ్ వర్క్. పిల్లలు చదవాలి, పాస్ అవ్వాలి, పెద్దవాళ్ళు కష్టపడాలి, సంపాదించాలి, పిల్లల్ని పట్టించుకోవాలి, పిల్లల్ని పెంచాలి, అంతేగాని వాళ్ళే పెరుగుతాను రోడ్డు మీద పడేస్తే రోడ్డు మీద ఉన్నట్టే ఉంటారు వాళ్ళు కూడా. ప్రతిదానికి ఒక క్రమశిక్షణను దేవుడు ఏర్పరిచాడు, ఒక నిబంధనని దేవుడు ఏర్పరిచాడు, మనం దాన్ని పాటించవలసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు మన్నాకు దేవునికి గల పోలిక చెప్తాను నేను. ఆ రోజున పరలోకము నుంచి మన్నా వచ్చింది. ఆ తర్వాత దేవుడు మనకి మన్నాను తీసుకొచ్చినట్లుగా వాక్యం ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చాడు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. మీరు చదువుతున్న వాక్యం దేవుని దగ్గర నుంచి వచ్చింది. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీలకు మన్నా ఇచ్చిన దేవుడు ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. అది ఆడు రోజు తినాలి. ఈరోజు మీరు రోజు దీన్ని తినాలి. ఆ రెవల్యూషన్లో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో యోహాను దాన్ని పట్టుకున్నాడంట, ఒక చుట్టం తినమన్నాడంట. ఆ చుట్టం తింటూ ఉండగా మొదటగా ఏముందంట, అది చేదుగా ఉంది, కష్టంగా ఉందట మింగడ. కానీ మింగే కొద్దీ ఏమవుతుంది, అది తియ్యగా ఉందట. వాక్యం కూడా అంతే, చదవడానికి కష్టం, కానీ అది చదివిన తర్వాత మన జీవితాల్లో చేసే కార్యాలు మాత్రం తీయగా ఉంటాయి. మరొకళ్ళు వచ్చారు మన్నాలాగా పైనుంచి కిందకి. ఎవరాళ్ళు? మనం కొలుస్తూ ఉన్న ప్రభు. మన కోసం ఆయన మన్నాలా పైనుంచి కిందకి దిగి వచ్చి మనందరినీ నేడు ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది అసలు మన్నా యొక్క లక్ష్యం ఏంటి? వాళ్ళకి
వాళ్ళకి ఆ రోజు శారీరకంగా తృప్తిని ఇవ్వడానికి వచ్చింది, వాళ్ళ ఆకలిని తీర్చడానికి వచ్చింది. ఇప్పుడు వాక్యమేమో మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడానికి వస్తుంది. ఇప్పుడు ప్రభు వారు కూడా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి వచ్చారు. మొదటగా వస్తేనేమో శరీరాన్ని సంతృష్టిపరచడానికైతే, వాక్యమేమో మన ఆత్మను సంతృష్టిపరచడానికి ఇస్తే, మూడవది ప్రభువారేమో మన ఆత్మను ఆయన దగ్గరగా తీసుకువెళ్ళడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు. మన్నా ప్రతిరోజు సేకరించాల్సి వచ్చేదట. అలాగే వాక్యం కూడా ప్రతిరోజు చదవాలి. అలాగే ప్రభువాన్ని చూసినట్లయితే ఆయనలో మనం నిత్యము నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:4-5 వచనాల్లో దాన్ని చూస్తారు మీరు. ఆ తర్వాత ఎంత కూర్చుకోవాలి మన్నా? ఓమెరు. వాక్యం అది కేవలం ఆహారానికి ఉపయోగపడింది, కానీ దేవుని యొక్క వాక్యం మన అన్ని అవసరాలకు ఉపయోగపడింది. ఉదాహరణకి మీరు నీరసంగా ఉన్నాడు అనుకోండి, దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అనుకోండి, దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. నిర్ణయించుకోలేకపోయినట్లయితే దేవుని వాక్యం మరలా అక్కడ మనకు సహాయం చేస్తుంది. అలాగే ప్రభు వారు కూడా యేసు యొక్క కృప మన మీద అపరిమితమై మనల్ని నడిపిస్తుంది. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. యోహాను సువార్త 6:35. దీన్ని ఎలా కూర్చుకోవాలి ఏమండి? ఎడాపెడా కూర్చుకుంటే సరిపోతుందా? మన్నా ఎక్కడ పడింది? ఇప్పుడు నేల మీద పడింది. నేల మీద పడినప్పుడు ఎక్కడ కూర్చుకోవాలి? ఎలా కూర్చుకోవాలి? వంగి మోకాళ్ళు వేసి కొంత సమయాన్ని ఖర్చు పెట్టి విధేయత చూపించి దాన్ని కూర్చుకోవాలి. అలాగే వాక్యం చదివినప్పుడు కూడా దేవుని ప్రకారం జీవించడానికి విధేయత అనేది ప్రాముఖ్యమైన అవసరం. అలాగే యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసును అనుసరించడానికి విధేయత మనకి కావాలి. యోహాను సువార్త 14:23. అలాగే అది రుచికి ఎలా ఉందంట ఏమండి? మన్నా తినడానికి తియ్యగా ఉందంట, చాలా బాగుందట, చాలా టేస్ట్గా ఉందట. ఇందాక మనం చెప్పుకున్నాం, వాక్యం కూడా చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అన్వయించుకునేటప్పుడు అది మనకి ఇచ్చే దీవెనలు తీయగా ఉంటాయి. అలాగే ప్రభువారిలో మనం ఉన్నప్పుడు యేసు బోధలు ఓదార్పునిస్తాయి. అంటే మనము ఇప్పుడు ఇశ్రాయేలీయులములో ఇవ్వబడిన మన్నాని పోల్చి నవీన ఇజ్రాయేలీలుగా పిలువబడిన సంఘమునకు దేవుడు ఏ విధమైన దీవెనలు ఇచ్చాడో మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మన్నాకు లేనిది మనకున్నది ఒకటి చెప్తాను నేను. అదేంటో చెప్పనా? ఆ రోజున మన్నా తాత్కాలికం, కానీ ఈరోజు మనకు ప్రభు నిరంతరము నిత్యము ఉండేవాడు. ప్రశ్న ఏంటంటే, దేవుడు మీకు ఏ విధమైన మన్నాను రోజు ఇస్తూ ఉన్నాడు? వాక్యం ఒక మన్నా, ప్రభు ఒక మన్నా. అయితే దేవుడు మీకు నిత్యము మీతో ఉండడానికి ఏదైనా ఇచ్చాడా? సంస్కృతంలో ఉన్న శ్లోకంలో ఒక భాగం ఏంటంటే, ఒక లైన్, తదృశ్యం తద్నశ్యం అన్నారు. అంటే ఏంటి? తత్ దృశ్యం, మీరు ఏదైతే చూస్తారో, తత్ నశ్యం, అన్నీ పోతాయి. మీ కంటికి కనిపించేది ఏది మిగిలి ఉండేది కాదు. చెప్పండి, సూర్యుడు పోతాడు, చంద్రుడు పోతాడు, భూమి పోయింది, మొక్కలు పోతాయి, కుక్కలు పోతాయి, జంతువులు పోతాయి, మనుషులు పోతారు. అసలు ఏదైనా కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పైరీ డేట్. ఉదాహరణకి నేను అనుకుంటాను, మనిషికి నా ఊహ ఇది, మనిషి ఇన్ని లక్షల సార్లు లేదా ఇన్ని కోట్ల సార్లు ఈ బాడీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకున్న తర్వాత, అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఇది డికే అయిపోద్దని దేవుడు రాసి పెట్టి ఉంటాడు మన మీద. ఓకే, శ్రీధర్ అన్న ఈ వ్యక్తి మీద 3 కోట్ల సార్లు తను ఊపిరి తీసుకోవచ్చు. ఆ 3 కోట్ల సారి 3వ కోట్ల సార్లు అయిపోయింది, నంబర్ అయిపోయింది అనుకోండి, ఈ బాడీ అయిపోయినట్టు పరిస్థితి. అంతే కదా? బ్రతికున్నంత కాలమే కదా మనం ఊపిరి తీసుకునేది. అంటే మన వాక్యంలో ఉంటది, దేవుడు మన ఊపిరిని కూడా లెక్క కడుతున్నాడు. నిత్యం ఏదైనా ఉందా? దేవుడు మీ దగ్గర నిత్యం ఉండేదాన్ని ఒక దాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ ప్రాపర్టీ? ఏంటి? మీ ఆత్మ, యువర్ సోల్, యువర్ స్పిరిట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ దట్ స్టేస్ విత్ యూ ఫర్ ఎవర్. ఉదాహరణకి నమ్మట్లేదా? చెప్తాను చూడండి. ఎవరన్నా ఇంటికి మీరు వెళ్ళారనుకోండి, డోర్ కొడతారు, ఎవరది అన్నా అనుకోండి, ఏమంటాం? నేను వచ్చాను. అంతేగాని నేను శ్రీధర్ అనే బాడీని తీసుకొచ్చానని చెప్తామా? ఇప్పుడు నేను అన్న ఈ వ్యక్తి పోయాడు, చనిపోయాడు, పోడ్చాలి, కాల్చాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు చనిపోయారు అంటారు? నేనన్నాడు చనిపోయాడా? ఎవరు చనిపోయాడు అక్కడ? పలానా వ్యక్తి అన్న వ్యక్తిని వెళ్ళిపోయాడు. మిగిలింది ఏంటి అక్కడ? ఆయన గారి భౌతికాయం. అసలు అంటే నేను అన్నవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు తాత్కాలికంగా ఉండే ఈ శరీరంలో ఉన్నాడు. నేను అనబడిన నిజమైన శ్రీధర్ అన్న వ్యక్తి, హీఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ బాడీ.
దిస్ బాడీ ఈజ్ మైన్ బట్ ఫర్ ఎ టెంపరరీ. ఇప్పుడు నేను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నిత్యము ఉండేవాడిని దేవుడు నాకు ఒకడిని ఇచ్చాడు. మన్నా కొంతకాలమే ఉంది, వాక్యము ఈ శరీరం ఉన్నంతకాలం ఉంటుంది, కానీ ఈ జీవుడు ప్రభు ఉన్నంతకాలం ఉంటాడు. దేవుడు మీకు ఇచ్చిన నిత్యముగా నివసించే దాన్ని, శరీరానికి కావాల్సిన దానిని మాత్రమే మీరు చూసుకొని, శరీరానికి కావాల్సిన సోకు, శరీరానికి కావాల్సిన ఆస్తి, శరీరానికి కావాల్సిన బట్ట, శరీరానికి కావాల్సినవన్నీ మీరు సమకూరుస్తున్నారు. కానీ నిత్యము మీకుండే దాని గురించి మీరు ఎంత సమకూర్చుకుంటున్నారు, ఎంత పోగేసుకుంటున్నారు, ఎన్ని ఓమెరులు పోగేస్తూ ఉన్నారు. ఈ మన్నా అయితే ఒక ఓమెరు పోగేస్తే రెండో ఓమెరు మరుసటి రోజుకి పాడైపోతుంది. కానీ మీకు దేవుడిచ్చిన నిత్యమైన ఆత్మకు కావాల్సిన దాన్ని పోగేసుకునపోతే, దాన్ని పోషించకపోతే అది ఎలా మనగలుగుతుంది? ఆలోచించేయండి. దేవుడు మీకు మన్నాని ఇస్తూ ఉన్నప్పుడు, దైనందిన జీవితంలో ఆయన కృపను మరలా మీకు ఇస్తూ ఉన్నప్పుడు, దేవుడు మీకు ఇచ్చిన సంఖ్యను కానీ, అంకెను కానీ, లేదు ఇచ్చిన దీవెన కానీ మీరు ఏ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారు? ఒకప్పుడు వాళ్ళు తినటానికి ఇచ్చాడు, కానీ మనకు ప్రతి క్షణం ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకి ఇచ్చినదన్నీ మనతో పోల్చుకోవాల్సిందే కదా. వాళ్ళకి కేవలం ఆ పూటకి మాత్రమే వాళ్ళు కూర్చుకోవాలి, కానీ నేడు మాత్రం మనకి యేసు క్రీస్తు అనే నామం పేరిట ఆయన కృప వలన మన జీవితాలకు, కేవలం మన జీవితానికే కాకుండా మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి, మన పిల్లల 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 పిల్లలకి కూడా పోగేసుకోగలిగినంత అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎవరి నామం పేరిట? ఆయనే మన్నాయి, ఆయనే శరీరధారి అయి, ఆయనే ప్రభువై, ఆయనే రక్షకుడే మన మధ్యకు వచ్చినప్పుడు అది మనకి ప్రాప్తమయ్యింది, మనకి ఇవ్వబడింది. ఫర్ ఎవర్ ఇట్ హ్యాస్ గివెన్ టు us. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు, అలాగే రేపు. అలాగే దేవుడిచ్చిన దీవెనలు కూడా ప్రజెంట్ కంటిన్యూస్, ఈరోజు రేపు కూడా. ఈరోజు మీ దగ్గర లేనిది, ఈరోజు మీరు సంపాదించుకోలేనిది, ఈరోజు మీరు గ్రహించుకోలేనిది దేవుడు రేపటిని ఖచ్చితంగా ఇస్తాడు. మన డిసబిలిటీ అది. దేవుడు నాకేమిచ్చాడు, నాకు ఎటువంటి వాటిని ఇస్తూ ఉన్నాడు, నాకు ఏది దయచేస్తూ ఉన్నాడని గ్రహించుకోకుండా ఎదుటి వాళ్ళని చూసి అసూయపడటం, ఎదుటి వాళ్ళని చూసి నొచ్చుకోవడం. ఎవరు నొచ్చుకుంటారో తెలుసా? ఎవరు అసూయపడతారో తెలుసా? నీ దగ్గర ఏముందో నీకు తెలియనప్పుడు పక్కన వాళ్ళది చూసి నువ్వు అసహించుకుంటావు, పక్కన వాళ్ళది చూసి నువ్వు అసూయ పడతావు, పక్కన వాళ్ళని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటావు. కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చాడో, నీకేమిచ్చాడో నీకు తెలియట్లా. దేవుడు మీకు పరలోకపు మన్నాని ఇచ్చాడు, కానీ మీకు అర్థం కావట్లా. దేవుడు మీకు కావాల్సినంత దాన్ని ఇచ్చాడు, కానీ మీరు గ్రహించట్లా. మీకు ఏం కావాలో వాటిని ఇచ్చాడు, మీకు వాడుకోవడం చేత కావట్లా. నేను దీవిస్తున్నాను, నేను దీవించాను అంటే అర్థం ఏంటి? నేను దీవించాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దీవించాను, రేపు కూడా దీవిస్తున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్. మన్నా ఎటువంటిదంటే అలాంటిది. ఒక పూట కూర్చుకో, రోజంతా తిను. ఒక పూట కూర్చుకో, రేపటి తినడానికి పనికిరాదు. దేవుని మీద ఆధారపడటం అంటే అదే. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మీకు ఇచ్చేది అదే. ఈరోజు మీరు భోజనం చేసి, ఈరోజు మీరు కడుపు నింపుకొని వదిలేసేది కాదు. మన్నా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది తెల్లగా ఉందట. మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. మీ పాపములన్నీ ఎర్రనివైనను తెల్లగా చేస్తారట. మనము రక్షణ పొందుకున్నప్పుడు దేవుడు మనకు ఒక వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని వేస్తాడు. ఎలా ఉంటుందంట? అది తెల్లగా ఉంటుందంట. యెరూషలేము ఆయన కూర్చున్నప్పుడు, అంటే నిత్యమైన పట్టణంలో ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎటువంటి వస్త్రాలను ధారణ చేసి కూర్చున్నాడట? ఆయన ధవళ వస్త్రధారి అయి సింహాసనాసీనుడై ఉన్నాడట. ప్రకటన గ్రంథంలో యోహాన్ అంటాడు. ఇప్పుడు మన్నా ఎలా ఉంది? తెల్లగా ఉంది. మీకు ఇచ్చే మన్నా ఎలా ఉంది? ఇట్ ఈస్ ఇన్ వైట్. దేవుడు మనకి పరిశుద్ధతని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు కావాల్సిన దాన్ని, అదే కదా, ఒక మనిషికి ప్రధానంగా కావాల్సింది ఏదో ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఈ మన్నాని ఎంతగా తిన్నారు? దేవుడు మీకు ఇచ్చిన ఈ వాక్యాన్ని ఎంతగా తింటున్నారు? దేవుడు మీకు ఇచ్చిన ఈ ప్రభువుని మీరు ఎంతగా ఫాలో అవుతున్నారు? ఎంతగా ఆయన అర్థం చేసుకున్నారు? మీ భక్తి ఏ స్థాయిలో ఉందో మీ తినే స్థాయిని బట్టే. అక్కడ ఏమంటున్నాడు? మీరు మన్నా ఎంతగా తింటే అంతగా అల్లా. ఎక్కువ తిన్నాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువగా ఉన్న వాళ్ళకి సోషలిజం అన్నమాట. వండర్ఫుల్ కదా ఏమండి? మీరు ఎంత తిన్నారో అంత మీకు అరిగేటట్లుగా చేయగలిగిన వాడు.
ప్రజెంట్ మనకి దేవుడు ఏ ప్రొవిజన్ కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఏ సంఖ్యలో కావాలో దాన్ని ఇచ్చేవాడే ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కమ్యూనిటీ ఇంప్లికేషన్. మీరు ఎక్కడ దీన్ని పొందుకుంటారు? సబ్బాత్ రోజున, విశ్రాంతి దినం రోజున, లెక్క అప్పజెప్పవలసిన రోజున మనం ఏం చేస్తాం తెలుసా? సండే యు నో వాట్ యు ఆర్ డూయింగ్ బై కమింగ్ టు ద టెంపుల్ ఆన్ సండే. ఆదివారం రోజున దేవుని సన్నిధికి రావడం వల్ల ఏం చేస్తున్నారు? ప్రభువా 6 రోజులు మీరు నాకు ఇచ్చారు, ఇది 6 రోజులు లెక్క, ఇది దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ 6 రోజుల్లో నాకు ఈ కష్టం వచ్చింది, నాతో మాట్లాడు. ఈ 6 రోజులు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు, ఈ 7వ రోజు నుంచి, రేపటి నుంచి ఏం చేయాలో నాకు తెలియచేయి. ఈ 6 రోజులు నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ. రాబోతున్న 6 రోజులు నన్ను నడిపించు. జరిగిన దాని గురించి దేవుని సన్నిధిలో లెక్కప్ప చెప్పడం, అలాగే రాబోయే వారం కోసం అడగటం, అది ఆదివారం మనం వచ్చినప్పుడు చేసే పని. అది ఎక్కడ మీరు ఇంట్లో ఉంటే జరుగుద్దా? అది జరగదు కదా. దేవుడు నియామకమైన ఒక రోజును, నిర్దేశించిన ఒక రోజును ఇచ్చింది. కారణం ఏంటంటే రండి ఆయన సన్నిధిలో గడపడానికి. అది ప్రాముఖ్యమైన అంశము. ఆ తర్వాత స్పిరిచువల్ నరిష్మెంట్. మీ ఆత్మీయతను ఏ విధంగా పెంపొందించుకుంటున్నారు? వాక్యం మీద ధ్యానం ఉంచాలి. అది మిమ్మల్ని పోషించేది. ఏదో ఆదరబాదగా చదవద్దు. పేరు చదవమన్నారు కానీ ఈరోజు క్యాలెండర్లో ఏం చెప్పాడు దేవుడు, అది వాక్యం చదవటం కాదు. దట్స్ నాట్ ఇట్. సిట్ అండ్ రీడ్ యువర్ బైబుల్. దేవుని యొక్క వాక్యాన్ని కూర్చొని చదవండి. ఓ 10 నిమిషాలు చదవండి, పావుగంట చదవండి, కానీ ఏకాగ్రతతో చదవండి. ఎడాపడా చదవద్దు. అలాగే రెండవది ఏంటంటే ప్రాముఖ్యమైనది, అది మీరు చదివినప్పుడు మిమ్మల్ని దేవుడు దర్శించడం. మిమ్మల్ని దర్శించాడు అనుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంలోనే బైబిల్ పక్కన చిన్న మాట రాసుకోండి దాన్ని. మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ విధంగా గ్యాదర్ అయినప్పుడు, దేవుని సంఘంలో కలిసినప్పుడు ఆ వాక్యాన్ని మరలా తిరిగి ధ్యానించుకోవడం. మనం అందరం కలిసి ఒక పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాం, నిర్గమకాండం. అప్పుడప్పుడు దాన్ని బ్రేక్ చేసి మనం కీర్తనలోకి వెళ్తాం. సందర్భానుసారంగా అటు మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరం కలిసి వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మాట మనకు వినపడుతుంది. మరలా అడుగుతున్నాను, మీ మన్నా దేవుడు మీకు ఇస్తూ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా దాన్ని చదువుతూ ఉన్నారు? దాన్ని ఏ విధంగా గ్రహిస్తున్నారు? ఏ విధంగా మీరు తీసుకున్నారు? హౌ యు ఆర్ టేకింగ్ ఇట్? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మీకు ఇస్తున్న దీవెనే మీరు చూస్తున్నారు, కానీ ఆ దీవెనికి ప్రాముఖ్యమైన కారణము ఆయన్ని మీరు వెంబడించడం కానీ, వాక్యం చదువుకోవడం కానీ, ఈ బైబిల్ బేసిక్ డిసిప్లైన్ మీలో ఎంత ఉంది? లేకపోయినట్లయితే దేవుడు మీకు ఇస్తున్న మన్నాన్ని మీరు నెగ్లెక్ట్ చేసినట్టే. ఇప్పుడు మనం తిరిగేసి అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాం, వాట్ ఈజ్ ఇట్? మీకు ఎందుకు తెలియట్లేదంటే, ఆ రోజు నాకు తెలియలేదు, అందుకనే మన్నా అన్నారు. మన్నా అంటే అర్థం ఏమనుకున్నాం? ఇది ఏంటి అన్నారు. ఈ రోజున మీ పరిస్థితి కూడా అదే అయినట్లయితే చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నట్టే లెక్క. తినండి, రుచి చూడండి, వాక్యాన్ని చదవండి, దేవునిలో ఎదగండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదుగుదము. దట్ ఈస్ ద ఎండ్ గోల్ ఫర్ ఎనీ బిలీవర్. సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రాముఖ్యమైన పిలుపేంటి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, అబద్ధాలు చెప్పడం కాదు, నిజాలు చెబుతూ. అక్కడ సత్యమును ఎందుకు వాడబడిందంటే, హీ ఈజ్ ద ట్రూత్, ఆయనే సత్యము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె, క్రీస్తులో అన్ని విషయాలలో ఎదుగుదాం. దేవుడు మీకు ఇస్తున్న మన్నాను గ్రహించండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని తినండి. దేవుడు మీకు ఇచ్చిన వాక్యాన్ని చదవండి. ఆయనను గౌరవించి భక్తిలో ఎదగవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మన్నాలో చివరిది చెప్తాను. అదేంటంటే, టు రిమైండ్ యూ, ఆయనలో మీరు నిలిచి ఉండాలి అని దేవుడు మీకు మరలా జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? ప్రభు బల్ల మీకు జ్ఞాపకం చేస్తుంది. మీరు ఆయనలో స్థిరులై ఉన్నారో లేదో, ఏ విధంగా స్థిరంగా ఉన్నారో లేకపోతే లేరో, ఎంతవరకు ఉన్నారో ఎంతవరకు లేరో మీకు తెలియజేసేది ప్రభు బల్ల. దానిలో పాల్గొన్నప్పుడల్లా మీరు చూడాలి, ప్రభువా నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఎదుర్కోలేని విషయం ఉంది, కాబట్టి నన్ను ఈ విషయంలో నన్ను నడిపించండి, బలపరచండి, ఈ బలహీనతలోంచి నన్ను బయటపడవేయండి అని ఆయన సన్నిధిలో అడిగి మనం మరింతగా ముందుకు వెళ్ళాలి.